ఓం మరుందీశ్వరాయ నమః. మన దేవాలయం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు వందనాలు, శుభాకాంక్షలు. ఈరోజు మనం దర్శనం చేసుకోబోతున్నటువంటి ఆలయము తిరువాన్మియూరు మరుందీశ్వరాలయము. ఇది భారతదేశంలోని తమిళనాడు రాష్ట్ర రాజధాని అయిన చెన్నై నగర శివారులోని తిరువాన్మియూరి యందు శివుడు అంకితమైనటువంటి ఆలయం. ఈ ఆలయపు సంస్కృత పేరు ఔషధీశ్వరాలయం. ఔషధము అనగా మందు. మందును తమిళ భాషలో మరుందు అని వ్యవహరిస్తారు. అందువలన దీనికి ఔషధీశ్వరాలయమని, మరుందీశ్వరాలయమని పేరు వచ్చింది. ఈ ఆలయ ప్రధాన దేవత శివుడు పశ్చిమాభిముఖుడై ఉంటాడు. అమ్మవారైన త్రిపుర సుందరి దేవికి, వినాయకునకు ఇంకా సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక సన్నిధులు ఉన్నాయి. ఆలయం ముందు భాగంలో విశాలమైన పుష్కరిణి ఉంది. ఆలయం మొత్తం 1 ఎకరం విస్తీర్ణంలో నిర్మించబడింది. ఈ క్షేత్రంలో నిర్వహించబడే ముఖ్యమైన పండుగ దినాలు, వేడుకలు ఫిబ్రవరి, మార్చి నెలలలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతాయి. అలాగే మార్చి, ఏప్రిల్లో పంగుని బ్రహ్మోత్సవము అత్యంత వైభవోపేతంగా జరపబడుతుంది. దీనిని చోళ మహారాజులు నిర్మించారు. ఇప్పుడు ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో అగస్త్య మహర్షి ఔషధ శాస్త్రము, మూలికల రహస్యాలు తెలుసుకోవాలని పరమశివుడిని ప్రార్థించాడు. అప్పుడు శివుడు తిరువాన్మియూరు ప్రాంతంలో లింగ రూపంలో ప్రత్యక్షమై అగస్త్యునికి మూలికల వైద్యము, జీవరక్షక ఔషధాల జ్ఞానాన్ని ఉపదేశించాడు. అందువల్ల ఇక్కడి శివుడికి మరుందీశ్వరర్ అనే పేరు వచ్చింది. తమిళంలో మర అంటే ఔషధం. అందుకే ఈ స్వామిని రోగ నివారణ శివుడుగా భావిస్తారు. ఆరోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు, మానసిక బాధలు తగ్గుతాయని నమ్మి భక్తులు దర్శించుకునే ఒక ప్రముఖ క్షేత్రంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇక ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించిన వాల్మీకి మహర్షి కథ గురించి కూడా తెలుసుకుందాం. వాల్మీకి మహర్షి రామాయణ రచయిత కదా. ఆయన కూడా ఇక్కడ శివారాధన చేశారని పురాణం చెబుతోంది. శివుని అనుగ్రహంతో ఈ ప్రాంతము తిరువాల్మీకియూర్ అని పిలువబడింది. కాలక్రమంలో అది తిరువాన్మియూరుగా మారింది. ఇప్పటికీ అక్కడ వాల్మీకి నగర్ అనే ప్రాంతం ఉంది. దివ్య గోవైన కామధేనువు ప్రతిరోజు ఈ స్వయంభూ శివలింగంపై పాలు అభిషేకం చేసిందని ఒక కథ ఉంది. అందువల్ల స్వామిని పాల్వన్ననాథర్ అని కూడా పిలుస్తారు. ఇంద్రుడు ఒక శాప విమోచనం కోసం ఇక్కడ శివారాధన చేశాడని చెబుతారు. అలాగే హనుమంతుడు కూడా ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించి పూజించినట్లు విశ్వాసం ఉంది. ఆలయంలో హనుమాన్ పూజించిన లింగము ప్రత్యేకంగా ఉంటుంది. మార్కండేయ మహర్షి ఇక్కడ తపస్సు చేసి శివుని కృప పొందాడని చెబుతారు. అలాగే బ్రహ్మదేవుడు కూడా ఇక్కడ శివునికి ఉత్సవం నిర్వహించాడని పురాణం పేర్కొంటోంది. ఇప్పుడు ఆలయ విశేషాలు కొన్ని తెలుసుకుందాం. ఇది 275 పాడల్ పెట్ర శైవ క్షేత్రాలలో ఒకటి. చోళుల కాలం నాటి మహాపురాతన ఆలయం, స్వయంభూ శివలింగం. ఆరోగ్య సమస్యల నివారణ కోసం ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఆలయంలో నవగ్రహ విగ్రహాలు లేకపోవడం ఒక ప్రత్యేకతగా భావిస్తారు. ఇప్పుడు ఈ ఆలయంలో ఉన్నటువంటి పవిత్ర తీర్థాల గురించి తెలుసుకుందాం. ఈ ఆలయంలో 5 పవిత్ర తీర్థాలు ఉన్నాయని చెబుతారు. 1 జన్మనాశిని, 2 కామనాశిని, 3 పాపనాశిని, 4 జ్ఞానదాయిని, ఇక చివరిది 5వది మోక్షదాయిని. మన దేవాలయం ఛానల్లో ఈరోజు మనము చెన్నై శివారులలో ఉన్నటువంటి మరుందీశ్వరాలయం దర్శించాము. మరుందీశ్వరుని కృపా కటాక్షాలు మీకు కలగాలంటే కామెంట్ బాక్సులో ఓం మరుందీశ్వరాయ నమః అని కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కి ఎప్పటికప్పుడు వీడియోలను పొంది ఆ వీడియోల ద్వారా మేము అందిస్తున్నటువంటి విలువైన సమాచారాన్ని గ్రహించి ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నాము.
సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.